సంకేతాలులాగా. ఆ నీడలు, ఆ ఫోన్ కాల్స్, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అప్పుడు డైరీలో చివరి క్లూ, అది వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది? పట్టణ గ్రంథాలయం, అందులోనూ నేలమాళిగకు. ఓ, నీలమాళిగా. ఇక అక్కడ నిధి దొరికేసుంటుంది అని అనుకుని ఉంటారు కదా? సరిగ్గా అదే అనుకున్నారు. కాని అక్కడికి వెళ్ళాక అసలు ఊహించనిది ఎదురైంది. కథ మొత్తం మారిపోయిందక్కడ. అంటే నిధి దొరకలేదా? అస్సలు లేదు. అక్కడ బంగారమో వజ్రాలో కాదు, దొరికింది ఒక పాత ఉత్తరం. ఉత్తరమా? ఎవరిది? వాళ్ల తాతయ్య స్వయంగా రాసింది. తాతయ్య ఉత్తరమా? అందులో ఏముంది మరి? అదే అసలు రహస్యం. ఆయన నిధిని కాదు దాచింది, ఒక పెద్ద కుటుంబాన్ని ప్రమాదం నుంచి కాపాడే రహస్యాన్ని దాచిపెట్టారట. ఓహో, అంటే నిధి అనేది ఒక కట్టుకథలానికిదా? కుటుంబాన్ని రక్షించడానికి. అవును. ఆ నిధి అనే ఆలోచనే ఒక రక్షణ కవచంలా పనిచేసిందక్కడ. అసలు నిజాన్ని, ఆ ప్రమాదాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాచడానికి. అబ్బా, ఎంత సంక్లిష్టంగా ఉంది. కుటుంబ రహస్యాలు, వాటి వెనుక కారణాలు చాలా లోతైనవి కదా. నిజమే. ఇది చూస్తే అర్థమవుతుంది